అందరికీ నమస్తే. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడింటి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు నిన్న చెప్పింది చూసినావా, 2.5 సంవత్సరాల నుంచి అవన్నీ అబద్ధమని చెప్పింది. కేవలం ఎక్కడైతే ఆ పిల్లర్లు కుంగినాయో 7వ బ్లాక్లో అక్కడ మాత్రమే కాంక్రీట్ సమస్యనంట. అంటే ఇసుక కంకర కలిపే దగ్గర కొద్దిగా తేడా వచ్చింది. కానీ మిగతా పిల్లర్లు మొత్తం బాగున్నాయంట. అన్నారం బ్యారేజు, అన్నారం పిల్లర్లు బాగున్నాయంట. సుందిల్ల బాగున్నాయంట. నాకు ఈ వార్త చూసిన తర్వాత రేవంత్ రెడ్డి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇన్ని సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, అంతకుముందు ఎలక్షన్ ఒక 6 నెలల ముందు నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పిన వాళ్ళ అబద్ధాలను చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు దౌడ మీద కొట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు నిపుణులు కాదు, ఇంజనీర్లు చెప్తే వినరు. ఎవరేం చెప్పినా వీళ్ళేం మాట్లాడరు, ఒకటే మాట్లాడతారు. అది కొట్టుకుపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఈ రిపోర్ట్ ఇచ్చింది సిడబ్ల్యూపిఆర్. సిడబ్ల్యూపిఆర్ అంటే కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ. వాళ్ళు 1000 శాంపిల్స్ తీసుకున్నారంట. ఇక్కడ 1000 శాంపిల్స్ తీసుకొని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి కదా, 85 పిల్లర్లు మేడిగడ్డ మీద ఉన్న మొత్తం పిల్లర్లు, తర్వాత మేడిగడ్డ బ్యారేజు మొత్తం చెక్ చేసారంట. తర్వాత అన్నారంలో కూడా బ్యారేజీలు, తర్వాత పిల్లర్లు మొత్తం చెక్ చేసారు. చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం లేదంట. 16 నుంచి ఈ బ్లాక్లో కూడా, 7th బ్లాక్లో కూడా 16 నుంచి 21వ పిల్లర్ల వరకు నాణ్యత లోపాలు ఉన్నాయంట. 16 నుంచి 21 పిల్లరే కదా పర్రి వచ్చింది. ఈ బ్లాక్లో 16 నుంచి 21 పిల్లర్ వరకు కాంక్రీట్ క్వాలిటీ పరీక్షల తేలిందంట, లోపాలు ఉన్నాయని. కాంక్రీట్ క్వాలిటీ ఏముంటుందంటే, మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, లేకపోతే రోడ్లు వేసే కాంట్రాక్టర్కి అయితే బాగా తెలుస్తుంది. M10, M20, M30 అని ఉంటుంది. దాంట్లో వేసేటప్పుడు వాళ్ళు టెండర్లోనే ఉంటుంది. M20 అంటే 20 బస్తాల సిమెంట్ వేయాలి, M30 అంటే 30 బస్తాల సిమెంట్ వేయాలి. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా మేస్త్రి చాలా చూసి చేస్తాడు, ఎంత ఇసుక వేయాలి. బిల్డర్ కట్టేది వేరు, కానీ మన మేస్త్రితో కట్టించుకుంటే చెప్తాడు ఎంత కట్టాలి, గోడకి ఎంత సిమెంట్ వేయాలి, దానిలో ఎంత ఇసుక కలపాలి, కాంక్రీట్ కలిపే దగ్గర అయితే కాంక్రీట్ ఎంత కలపాలి, లెక్క ఉంటుంది. అయితే ఇక్కడ 16 నుంచి 21 పిల్లర్లు అంటే మొత్తం 5 పిల్లర్లు ఒక బ్లాక్లో, మొత్తం 85 పిల్లర్లలో 5 పిల్లర్లలో మాత్రమే కొంత నాణ్యత లోపం, కొంత క్వాలిటీ తప్పింది. అయితే వీళ్ళు నీటి ప్రవాహం ఆధారంగా ఇంకో పరిశీలన చేసినట్ట. అంటే ఈ పర్రెలు ఎందుకు వచ్చినాయి, ఖాళీ ప్రదేశంలో వల్ల పిల్లర్లు కుంగినాయా, అంటే దానిలో గ్యాప్స్ వల్ల పిల్లర్లు కుంగినాయా, 19 పిల్లర్ల అత్యధికంగా 73.3% నాణ్యత లోపం వచ్చిందట. అది 19, తర్వాత 18, 20 ఈ 3 పిల్లర్లు కొంత ఎక్కువ డ్యామేజ్ అయినాయి. ఇంకా మిగతా పిల్లర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అన్నారంలో ఏ బ్లాక్లో కూడా ఏ పిల్లర్ కూడా సమస్య లేదంట, నాణ్యత అంతా బాగుందంట. సుందిల్ల బ్యారేజీలో కూడా కాంక్రీట్ నాణ్యత బాగుందంట. ఒక బ్లాక్లో 1% మాత్రమే సమస్య ఉంది, అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, 99% కరెక్ట్ ఉందంట. 1% అంటే ఇక బ్యారేజీల కాంక్రీటు స్ట్రక్చర్ నాణ్యత ఎట్లా ఉంది, డిజైన్ ప్రకారం వరద ప్రభావం వెళ్తుందా, లేక ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే డిజైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆ బ్యారేజీల అక్కడ కూడా ఏమైనా కాంక్రీటు ఇసుక అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని అధ్యయనం చేసినట్ట. చేస్తే 2 పరీక్షలు చేసిందట. 2 పరీక్షలు చేస్తే బ్యారేజీల కాంక్రీట్ నాణ్యత అధ్యయన వేదిక దాని మీద మంచిగా ఉందంట, దాంతో ప్రాబ్లం లేదు. మేడిగడ్డ బ్యారేజు 8 బ్లాకులు మొత్తం బాగున్నాయండి. మొత్తం విషయం చూస్తే ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే అర్థమైంది ఏంటంటే, ఆ పిల్లర్ కుంగింది కదా, ఆ కుంగిన పిల్లరు యువతల పక్క ఒక పిల్లరు, యువతల పక్క 3 పిల్లర్లు, మొత్తం 5 పిల్లర్లో మాత్రమే నాణ్యత లోపం, సిమెంటు కంకర కలిపే దగ్గర ప్రాబ్లం ఉంది. ఇంకా మిగతా 85లో 5 తీసేస్తే 80 పిల్లర్లు కరెక్ట్ ఉన్నాయి. తర్వాత అన్నారం కరెక్ట్ ఉంది, సుందిల్ల కరెక్ట్ ఉంది. వీళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు, నీళ్ళు ఎత్తిపోయారంటే లేదు కొట్టుకపోతే ఊర్లు మొత్తం మునిగిపోతాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు, ఇరిగేషన్ మినిస్టర్, ఆయనకి ఎవరు చెప్పినారు, మొత్తం కొట్టుకపోతే ఎవరు బాధ్యులు? అన్నారం సుందిల్ల నీళ్ళు స్టోరేజ్ కూడా కాదు, జస్ట్ ఎత్తి దానిలో పోయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఎంతనంట, 6,000 ఎకరాలకు మాత్రమే సాగునీళ్ళు అంట. ఎక్కడ 1,000 ఎకరాలు, ఎక్కడ 6,000 ఎకరాలు, భూగర్భ జలాలు కూడా ఎండిపోయినాయి. అప్పుడు నీళ్ళు ఎత్తి మొత్తం మనం చెరువులు నింపుకొని ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కానీ కాళేశ్వరం బాగాలేదు, ఇది కూలిపోతుంది అని చెప్పేందుకు నీళ్ళు ఎత్తిపోయలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే
ఈ పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చినాయి. దీని మీద ఎవరు స్పందించారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇది కనుక బయటకు వచ్చిందనుకో రిపోర్టు, ఈ రిపోర్ట్ బయటకు వస్తే వీళ్ళు మాట్లాడిన మొత్తం అబద్ధాలు, వీళ్ళు రాజకీయాల కోసమే ఇవన్నీ మాట్లాడినారు అని జనాలకు అర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళు చేయరు, వీళ్ళు ఆ విషయాలను బయట పెట్టరు, దాని మీద మాట్లాడరు. అదే సెంట్రల్ గవర్నమెంట్ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిందనుకో, ఇప్పటికల్లా ప్రెస్ మీట్ పెడుతుండే. రేవంత్ రెడ్డి లండన్కి వెళ్ళి ప్రెస్ మీట్ పార్టిసిపేట్ చేస్తుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అరగంట సేపు అర్థం కాకుండా మాట్లాడుతుండే. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది చూసినరా, వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్తుండే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానిలో తప్పు లేదు, దానిలో ఏం ప్రాబ్లం లేదు, మీరు అనుకున్న డేంజర్ ఏం లేదు, అది అంత నిమ్మలంగా ఉంది. మనకు అర్థం కాలేదా? ఇప్పుడు మన ఇల్లు ఒక పర్రె వాసింది అనుకో, మనం పట్టించుకోలేదనుకో, క్వాలిటీ బాగాలేదనుకో, ఏమవుతుంది? ఈ వర్షాకాలానికి ఆ పర్రె కొద్దిగా పెద్దగా అవుతుంది, మళ్ళీ వర్షాకాలానికి ఇంకా పెద్దగా అవుతుంది, ఖచ్చితంగా మూడో వర్షాకాలానికి కూలుతుంది కింద వాడి. కానీ కాళేశ్వరంలో ఎక్కడైతే ఈ పిల్లర్స్ క్రాక్ వచ్చినాయి, లేకపోతే కుంగినవి ఉన్నాయి కదా, కుంగినప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అట్లే ఉన్నాయంట. మొన్న ఇంజనీర్స్ పోయినారు, రిటైర్డ్ ఇంజనీర్స్ పోయి చూసి వచ్చినారు, వాళ్ళు చెప్తున్నారు అసలు ఈంచు కూడా తేడా రాలేదు, ఆ పర్రె ఎంత ఉందో అంతే ఉంది. లేకపోతే ఎక్కడైతే కుంగినాయో ఆ కుంగుబాటు కూడా అంతే ఉంది. కనీసం మనం రోడ్లు కుంగుతాయి చూస్తుంటాం, రోడ్లు ముందు కొద్దిగా కుంగుతాయి, తర్వాత బండ్లు పోంగ 4 రోజుల్లో మొత్తం కుంగి కుప్పకూలుతుంది అది రోడ్డు. కానీ అది అట్లా లేదు. ఇప్పుడు బ్యారేజ్ మీద, ఆ బ్యారేజ్ ఏం ఖాళీగా లేదు, మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్ మీద అక్కడ ఇక్కడ వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. మొన్న రేవంత్ రెడ్డి పోలేదా, ఎన్ని ఒక 40 కార్లు 50 కార్లు దాని మీద నుంచేవా, రోజు 100 కార్లు 100 బైకులు పోతాయి దాని మీద నుంచి. దాని మీద బర్డెన్ కూడా పడుతుంది, అదే మూలకు పెట్టలేదు, మళ్ళీ ఆ రోడ్డు వాడుతున్నారు పైన. దాని మీద బర్డెన్ పడే కూడా కింద ఈంచు మందం కూడా తేడా రాలే. ఈంచు కనీసం లోపలికి కుంగలే, లేకపోతే క్రాక్ పెద్దగా కాలే, లేకపోతే ఇంకొక పిల్లర్లు ఎక్కడో తేడా రాలే, ఏం కాలేదు. వీళ్ళ మెదళ్లకు క్రాక్ వచ్చింది, ఆ క్రాక్తోనే అవన్నీ క్రాక్ వచ్చినాయి, అదంతా కూలుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కదా, వాళ్ళంట షాంపిల్స్ మామూలుగా రోడ్ వేసిన తర్వాత కాంట్రాక్టరు షాంపిల్స్ తీస్తారు, డిపార్ట్మెంటల్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి అక్కడిక్కడ బొక్కలు పెట్టి తీసుకుంటారు. ఇక్కడ కూడా ఈ పిల్లర్లలో 1000 షాంపిల్స్ అంట, ఒక్కొక్క దగ్గర 8000 షాంపిల్స్ 7000 షాంపిల్స్. పిల్లర్లు కరెక్ట్ ఉన్నాయా లేదా, పిల్లర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దీనిలో ఏమన్నా, ఎందుకంటే మళ్ళీ ఏరు కదా పరీక్షలు, వీళ్ళు చెప్తున్నారు ఆ పిల్లర్ల మీదనంట 84,800 షాంపిల్స్ తీసిరంట. తర్వాత 50,400 ఆర్ఎస్టీ నమూనాలు తీసిరంట. అంటే దానిలో ఏందో మరి ఆ కంకరాకు సంబంధించిన క్వాలిటీ ఏమో, అంటే 50,400 ఒకటి, 84,200 షాంపిల్స్, మొత్తం 1,30,000 షాంపిల్స్ తీసిరంట. తీస్తే ఎక్కడ ఈ రిపోర్ట్ వచ్చిందంట. వాళ్ళు ఏమిటినంట, సుందీలలో కొన్ని ఎక్స్టెంట్స్ గుడ్ అని పెట్టిరంట, సుందీల గుడ్ అని పెట్టినారు. తర్వాత మేడిగడ్డల గుడ్ సంతృప్తికరమైన నిర్ధారణ పెట్టినట్ట వాళ్ళు. 6వ బ్లాక్లో 3,334 33-34 పిల్లర్ల తక్కువ భాగం కాంక్రీట్ నాణ్యత ఉన్నాయి, 95% నాణ్యత బాగుందంట. ఎటు చూసినా నాణ్యత బాగుంది, ఎటు చూసినా దానిలో ప్రాబ్లం లేదు, వీళ్ళు చెప్పినట్టు ప్రాబ్లం లేదు. అదేదో 1,00,000 కోట్లు గోదావరిలో వచ్చినారనో, లేకపోతే ఇంకా అది ఉండదు కూలిపోతుంది అను. అసలు వీళ్ళేమో కూలిపోవాలని కోరుకున్నారు, కానీ అది అయితే లేదు. అక్కడి నుంచి 1,00,000 క్యూసెక్కులు నీళ్ళు మొన్న కూడా పోయినాయి, చూసినాం కదా మనం. 1,30,000 క్యూసెక్కులు నీళ్ళు పోయినాయి ఈసారి. అంతకుముందు సంవత్సరం 10,000 క్యూసెక్కుల నీళ్ళు, 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు, 3,00,000 క్యూసెక్కులు, 30,00,000 క్యూసెక్కులు నీళ్ళు పోయినాయి లాస్ట్కి. 30,00,000 క్యూసెక్కుల నీళ్ళు పోతే కూడా అదేం కాలేదు. కానీ వీళ్ళు మాత్రం నీళ్ళు ఎత్తిపోస్తే అది ఎవరికో పేరు వస్తుంది, మా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, నీళ్ళు ఎత్తిపోస్తే. మేము కాళేశ్వరం బాగాలేదని చెప్పినాం కదా, మళ్ళీ కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు ఎత్తాలంటే ఎట్లా, ఇదేమన్నా అత్తకోడల పంచాయతా కాదు కదా, జనాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మీరు సాగునీళ్ళు 6,000 ఎకరాలకే నీళ్ళు ఇస్తామని ఎందుకు షెడ్యూల్ రిలీజ్ చేసింది గవర్నమెంట్? మొన్న మీటింగ్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు 6,000 ఎకరాలకే ఇస్తారంట, ఎందుకంటే నీళ్ళు లేవు, తాగునీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఆ రోజు ఆ నీళ్ళు కొట్టింటే ఇరిగేషన్ నీళ్ళని తిట్టే, వాళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని తీసుకుపోయి జైల్లో లోపల వేయాలి. ఇప్పుడు వేస్తారు జైల్లో, జనాలు నీళ్ళు ఇవ్వకపోతే వేస్తారు. ఇప్పుడు 6,000 ఎకరాలంటే ఎంత? 6,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నాకు తెలిసి 4 ఊర్లకు 3 ఊర్లకు వస్తాయేమో. అటు ఇటు చేస్తే ఒక పెద్ద ఊర్లో అయితే 3-4 ఊర్లకు వస్తాయి, అంతకు మించి నీళ్ళు రావు. మళ్ళీ ఎడిపోయిన నీళ్ళు మొత్తం మేము ఎల్లంపల్లికి వెళ్ళి మొత్తం నింపుతున్నాం అన్నారు కదా, ఎందుకు నింపలేదు? ఎందుకు ఖాళీలు ఉన్నాయి మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా? చెరువులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అండర్ గ్రౌండ్ వాటర్ పెరగలే కదా, చెరువులు నింపింటే అండర్ గ్రౌండ్ వాటర్ పెడితే మొత్తం బోర్ల మీద పంటలు వేస్తుండ్రి, ప్రాజెక్టుల మీద బర్డెన్ లేకుంటుండే. జస్ట్ కాళేశ్వరం బాగు చేస్తే అది గవర్నమెంట్కు పెద్ద కథ అవుతుంది. రేపు కాళేశ్వరం మీద ఏం మాట్లాడలేము, కాళేశ్వరం మీద మనం ఇట్లే బదనాం చేసుకుంటున్నారంటే దాన్ని అట్లే ఉంచాలి అనే ఉద్దేశంతో ఉంచలేము. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చూసిన తర్వాతనైనా కళ్ళు తెరవాలి వీళ్ళు, అది ప్రజల ఆస్తి, ప్రజల కోసం ఉపయోగించాలనే విషయం తెలవాలి వాళ్ళకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.